గ్రామ సభలు ప్రశాంతంగా జరిగినాయి. ప్రజలెవరూ ఆందోళన చేయలేదు. లబ్ధిదారులను గుర్తిస్తుంటే ఆందోళనలు జరిగినాయి. అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళే లొల్లి చేసిర్రు. గతంలో ఎమ్మెల్యే చెప్పిన వారికే పథకాలు. 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న గ్రామ సభలు. మీడియా చిట్చాట్తో మంత్రి సీతక్క ధనసరి అనసూయ. ఏమక్క సూర్యునే మాట్లాడుతురా మీరు? మీకు తెలిసే మాట్లాడుతురా? వింటురా? చూస్తుర్రా? మీ ఎమ్మెల్యే ఏమన్నారో చూపియాలన్నా ఒకసారి. ఏంది గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు గతంలో ఎమ్మెల్యే చెప్పిన వారికే పథకాలంట. ఇప్పుడు మరి మీ ఈ చెప్తాయినా మీ ఎమ్మెల్యేనా? ఇండ్లైనా సరే ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు. ఈయన మీ ఎమ్మెల్యేనే కాదక్క? ఆయన సీతక్క గారు మీరు జర చెవులు కళ్ళు పెట్టి వినాలే. ఈయన మీ ఎమ్మెల్యేనా కాదా? మేము అట్లా లేదు, మా ఎమ్మెల్యేలు చెప్తే ఇస్తలేం, మేము అందరికి ఇస్తున్నాం చెప్తా ఉన్నావు కదా. ఈయన మీ ఎమ్మెల్యేనా కాదా? ఇంకోటి ఏమన్నది అక్క ఇంకో మాట అన్నది. ఏమన్నది? గ్రామ సభలు ప్రశాంతంగా జరిగినాయా? ప్రశాంతం అంటే ఏంటి దాకా గిదేనా ప్రశాంతం అంటే? ఇక్కడ చూడు, ఈడనే ఉన్నాయి. ఇగో గట్లా ఇంకో ఇట్లా ఉన్నాయక్క మీకు అక్షంతలు. ఇదేనాక ప్రశాంతంగా జరగడం అంటే? అంటే మరి మాకు తెలియదు ప్రశాంతం అంటే దీని అంటున్నాను. ప్రశాంతం అంటే అధికారి కూసుంటారు, నిమ్మలంగా జనం వస్తారు, ఓ అప్లికేషన్ ఇస్తారు, వాళ్ళకున్న డౌట్ చెప్తారు, పోతారు. కానీ ఈ రకంగా తిరగబడి ఇగో ఈ రకంగా జనము ఇగో 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 అగదుడు ఆ లిస్టును గుంజుకొని పోయి చింపేసిండ్రు ప్రజలు. ఇదేనా ప్రశాంతం అంటే? దర్పం మొత్తం అధికారం అనేటువంటిది కళ్ళకు కనపడకుండా చేస్తున్నట్టుంది. మొత్తం లోకంలో ఏం జరుగుతుంది తెలంగాణలో. మీ కాంగ్రెస్ వాళ్ళకు అధికారంలోకి రాగానే పోయి ఆకాశంలో కూర్చున్నట్టు అనిపిస్తుంది. మీకు గ్రౌండ్లో అర్థమవుతలేదు ఏముందనేది, ఏమవుతుంది గ్రౌండ్లో అనేది అర్థమవుతలేదు మీకు. సినిమా ఇంకో తిరిగా ఉన్నది కథ. సొంత నియోజకవర్గాలకు సొంత ఊర్లకు కూడా మీరు ఇలా పోలీస్ పహారా లేకుండా, పోలీస్ బందోబస్తు లేకుండా, మీ మంది మార్బలం లేకుండా పోయేటువంటి పరిస్థితి లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ ఏ మారుమూలకైనా మీరు కాంగ్రెస్ వాళ్ళు కండువాలు వేసుకొని ప్రజల్లో తిరిగేటువంటి అవకాశం లేకుండా చేసుకుంటా ఉన్నారు. జనం ఉరికిస్తారనేటువంటి భయం మీ లోపల ఉన్నది, కాంగ్రెస్ నాయకుల లోపల. సో కాబట్టి ఏముందంటే ఇక అధికారం ఉంది కాబట్టి ఎవడరా ఏమనేది ఏమనంటే కేసు పెడతాం, పోలీసులతో లోపల నొక్కిస్తాం అనుకుంటారు. కానీ అయిపోతుంది అక్క, ఐస్ గడ్డ అంటే కరిగిపోతుంది అధికారం. ఇంకా దగ్గర పడ్డది. ఇంకొక 3 ఏళ్ళు మీరు 3 ఏళ్లలో ఏం చేసినా కానీ ఈ 3 ఏళ్లలో వేయాలి మీరు. ప్రశాంతంగా జరిగినాయంట చెప్తందుకు మరి అక్క కొంచెమన్నా ఏం అనిపిస్తలేదో ఏమో. చూడండి, గ్రామ సభలు ప్రశాంతంగా జరిగినాయి. ప్రజలెవరు ఆందోళన చేయలేడు. చేస్తున్నందరూ ప్రజలు గారా? వాళ్ళు ప్రజలకి కనపడతలేరా మీకు? ఎట్లా కనపడుతున్నారు? ప్రజలు అంటే ఎట్లుంటారు అక్క? మరి డిఫరెంట్గా ఇంకేమన్నా వేరే రకంగా ఉంటారా ఎట్టా? ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న అందరూ ఎవరు ప్రజలకి కనపడతలేరు తమరికి.